ఆస్ట్రేలియాలో పార్క్స్లో అయితే కొన్ని రూల్స్ ఉంటాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్దేమో డాగ్ ఆన్ లీడ్ ఆల్ టైమ్స్ అంట. అంటే డాగ్స్ని విడిగా ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ఎప్పుడు ఒకరు పట్టుకొనే ఉంచాలి. తర్వాత క్లీనప్ ఆఫ్టర్ డాగ్, అంటే డాగ్స్ ఏమైనా షిట్కి వెళ్తే అది మనమే క్లీన్ చేసుకోవాలి. అక్కడ కనిపించే ప్లే గ్రౌండ్ ఉంది కదా, దానికి ఒక 10 మీటర్స్ దూరంగానే స్మోక్ చేయాలి. అక్కడ స్మోకింగ్ చేయకూడదు, పిల్లలు ఉంటారు కాబట్టి. ఆ ప్లే ఏరియాలో డాగ్స్ని తేకూడదు, ఎందుకంటే అసలే ఇక్కడ పిల్లలు ఓవర్ యాక్టివ్గా ఉంటారు. అవి కరిస్తే ఓనర్ ఒక $10,000 కట్టాల్సి వచ్చింది ఏమైనా అయితే డాగ్ కరవడం వల్ల. అందుకే ఆస్ట్రేలియాలో ఉన్న మన వాళ్ళు ఎక్కడైనా కుక్కలు కరవడానికి వస్తే కనిపించుకోండి. $10,000 ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇండియాలో ఇన్ని కుక్కలు కనిపించుకోలేదు, ఏమన్నా అయిందా మనకి? ఏం కాదు.